ఓం శాంతి 2/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులు. అందువలన మీరు ఎప్పుడు అశాంతిగా అవ్వరాదు. ప్రశ్న: ఎలాంటి పిల్లలను ఆజ్ఞాకారులు అని తండ్రి అంటారు? జవాబు: తండ్రి ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ. పిల్లలు అమృత వేళ లేచి తండ్రిని స్మృతి చేయండి. ఆజ్ఞాకారులు ఈ ముఖ్యమైన ఆజ్ఞను పాలన చేస్తారు. ఉదయమే లేచి స్నానాధికాలు ముగించుకొని తాజాగా తయారై నియమిత సమయానికి స్మృతి యాత్రలో ఉంటారు. అలాంటి వారిని బాబా సుపుత్రులు లేక ఆజ్ఞాకారులు అని అంటారు. వారే అక్కడ సత్యుగంలో రాజులుగా అవుతారు. కుపుత్రులు చెత్త ఉడుస్తారు. ఓం శాంతి. దీని అర్థం పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఓం అనగా నేను ఆత్మను, జీవాత్మలున్నారు అని అందరూ తప్పకుండా అంటారు. అలాగే సర్వాత్మలకు తండ్రి ఒక్కరే, శరీరాలకు తండ్రులు వేరువేరుగా ఉంటారు. హద్దులోని తండ్రి ద్వారా హద్దులోని వారసత్వం, అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఈ సమయంలో విశ్వంలో శాంతి కావాలి అని మనుషులు కోరుకుంటూ ఉన్నారు. చిత్రాలను ఉపయోగించి అర్థం చేయించినప్పుడు శాంతి కొరకు కలియుగ అంత సమయం, సత్యుగాది సమయమైన సంగమయుగం వద్దకు వారిని తీసుకురావాలి. ఇది సత్యుగ నూతన ప్రపంచం. అందులో ఒకే ధర్మం ఉంటుంది కనుక పవిత్రత, శాంతి, సుఖములుంటాయి. దానిని స్వర్గం అంటారు అని చెప్పాలి. ఇది అందరూ అంగీకరిస్తారు. నూతన ప్రపంచంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. శాంతి, అశాంతి అనే విషయాలు ఇక్కడ విశ్వంలోనే ఉంటాయి. అదేమో నిర్వాణ ధామము. అక్కడ శాంతి అశాంతి అను ప్రశ్నే ఉండదు. పిల్లలు ఉపన్యసించినప్పుడు మొట్టమొదట విశ్వంలో శాంతి విషయమే మాట్లాడాలి. మానవులు శాంతి కొరకు చాలా కష్టపడతారు. వారికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇందులో పరుగులు తీసే మాటే లేదు. తండ్రి అంటున్నారు, కేవలం మీ స్వధర్మంలో నిలిస్తే వికర్మల వినాశనం అవుతాయి. స్వధర్మంలో ఉంటే శాంతి ఏర్పడుతుంది. సదా శాంతిగా ఉండే ఆ తండ్రికి మీరు పిల్లలు. ఈ శాంతి వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. దీనిని మోక్షం అని అనరు. భగవంతుడికి కూడా మోక్షం లభించదు. భగవంతుడు కూడా పాత్రను అభినయించే తీరాలి. కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు. కావున భగవంతుడికి కూడా మోక్షం లేకుంటే పిల్లలైన మీకు మోక్షం ఎలా లభిస్తుంది? ఈ విషయాలు రోజంతా విచార సాగరం మథనం చేయాలి. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీకు అర్థం చేయించే అభ్యాసం ఎక్కువగా ఉంది. శివబాబా తెలియజేస్తూ ఉంటే బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు విచార సాగర మథనం చేయాలి. సేవ చేయనప్పుడు పిల్లలైన మీరు చాలామందికి అర్థం చేయించాల్సి వస్తుంది. రాత్రింబవళ్ళు సేవలో ఉంటారు. మ్యూజియం చూడడానికి రోజంతా వస్తూనే ఉంటారు. కొన్ని చోట్ల రాత్రి 10-11 గంటల వరకు కూడా వస్తూనే ఉంటారు. అక్కడక్కడ ఉదయం 4 గంటల నుండే సేవలో నిమగ్నం అవుతారు. ఇది ఇల్లు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కూర్చోవచ్చు. సెంటర్లో దూరం నుండి బయట నుండి వస్తారు. కావున సమయం నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ సమయంలోనైనా పిల్లలు లేవవచ్చు, కానీ ఎప్పుడంటే అప్పుడు లేచి చదవరాదు. లేచి తూగే సమయంలో నిద్ర లేవరాదు. అందుకే సమయాన్ని ఉదయమే నిర్ణయిస్తారు. స్నానాదులు ముగించుకొని ఫ్రెష్గా రావాలి. ఫ్రెష్ అయ్యి ఆ సమయానికి రాకుంటే వారిని ఆజ్ఞాకారులు అని అనరు. లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు, కుపుత్రులైన పిల్లలు ఉంటారు. అలా అనంతమైన తండ్రికి కూడా ఉంటారు. సుపుత్రులు రాజులుగా అవుతారు. కుపుత్రులు వెళ్ళి అక్కడ కసువు ఊడుస్తారు. అంతా తెలిసిపోతుంది కదా. కృష్ణ జన్మాష్టమిని గురించి అర్థం చేయించబడింది. కృష్ణుడి జన్మ జరిగినప్పుడు స్వర్గం ఉంటుంది, ఒకే రాజ్యం ఉంటుంది, విశ్వంలో శాంతి ఉంటుంది. స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. అది నూతన ప్రపంచం. అక్కడ అశాంతి ఉండదు. ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉంటుంది. ఆ ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు. తర్వాత వేరు వేరు ధర్మాలు వస్తాయి. అప్పుడు అశాంతి అవుతుంది.
అక్కడ ఉండేది శాంతి. వారు 16 కళా సంపూర్ణులు కదా. చంద్రుడు కూడా సంపూర్ణమైనప్పుడు ఎంతో శోభిస్తూ ఉంటాడు. దానిని పౌర్ణమి అని అంటారు. త్రేతాయుగంలో 3/4 వంతు భాగం అంటారు. ఖండితం అవుతుంది కదా. 2 కళలు తగ్గుతాయి. సంపూర్ణ శాంతి సత్యుగంలో ఉంటుంది. పాత సృష్టి 20% ఉండినా ఏదో ఒక గలాట ఉంటుంది. 2 కళలు తగ్గినందున శోభ తగ్గుతుంది. స్వర్గంలో సంపూర్ణ శాంతి, నరకంలో సంపూర్ణ అశాంతి. ఇది మనుషులు విశ్వంలో శాంతిని కోరుకునే సమయం. విశ్వంలో శాంతి ఉండాలి అనే నినాదాలు ఇంతకు ముందు లేవు. ఇప్పుడు ఆ నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే ఇది విశ్వంలో శాంతి ఏర్పడే సమయం. విశ్వంలో శాంతి కావాలి అని ఆత్మ కోరుకుంటుంది. మనుషులు దేహ అభిమానంలో ఉన్నందున విశ్వంలో శాంతి స్థాపన అవ్వాలి అని కేవలం నోటితో చెప్తుంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఈ విషయాలు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. వారు ఎప్పుడో ఏదో ఒక రూపంలో వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు స్వర్గమును ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడు రచించలేడు. వారిని దేవత అని అంటారు. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. అందువలన వారిని దేవతలని అంటారు. మంచి గుణాలు కలిగిన వారిని దేవతల వలె ఉన్నారని అంటారు కదా. జగడాలాడే వారిని అసురుల్లాగా ఉన్నారని అంటారు. మీరిప్పుడు అనంతమైన తండ్రి ఎదుట కూర్చొని ఉన్నాము అని పిల్లలైన మీకు తెలుసు. పిల్లల నడవడికలు ఎంతో బాగుండాలి. అజ్ఞాన కాలంలో కూడా బ్రహ్మబాబా 6-7 కుటుంబాలు కలిసి ఉండడం చూశారు. పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండేవారు. అక్కడక్కడ ఇంట్లో ఉండేది ఇద్దరే అయినా కొట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు. మీరు ఈశ్వరీయ సంతానం. చాలా చాలా కలిసిమెలిసి పాలు పంచదార వలె ఉండాలి. సత్యుగంలో అలా ఉంటారు. ఇక్కడ అలా ఉండడం మీరు నేర్చుకుంటూ ఉన్నారు. కనుక చాలా ప్రీతిగా ఉండాలి. తండ్రి అంటున్నారు, ఏ వికర్మ చేయలేదు కదా, ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని లోపల పరిశీలించుకోవాలి. ఇలా కూర్చొని ఎవ్వరూ చెక్ చేసుకోరు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీరు విశ్వంలో శాంతిని స్థాపించేవారు. ఒకవేళ తమ ఇంటిలోనే అశాంతి కలిగించేవారైతే విశ్వంలో శాంతిని ఎలా స్థాపిస్తారు? లౌకిక తండ్రిని తన కుమారుడు విసిగిస్తే వీడు పుట్టకపోయినా లేదా చనిపోయినా బాగుండేది అని తండ్రి భావిస్తాడు. దేనికైనా అలవాటు పడ్డారు అంటే అది పక్కా అయిపోతుంది. మనం అనంతమైన తండ్రి పిల్లలము అనే జ్ఞానం ఉండదు. మనం విశ్వంలో శాంతి స్థాపన చేయాలి. మీరు శివబాబా పిల్లలు. ఒకవేళ అశాంతిగా అయితే శివబాబా వద్దకు రండి. వారు వజ్రం. ఫలానా విధంగా శాంతి పొందుకోవచ్చు అని వెంటనే యుక్తి తెలుపుతారు. శాంతిని కలుగజేస్తారు. దైవీ నడవడికలు లేని వారు చాలామంది ఉన్నారు. మీరిప్పుడు పుష్పాల ప్రపంచంలోకి వెళ్లేందుకు తయారవుతున్నారు. ఇది మురికి, అపవిత్ర ప్రపంచం, వేశ్యాలయం. దీనిపై అసహ్యం ఏర్పడుతుంది. విశ్వమంతటా నూతన ప్రపంచంలో శాంతి ఉంటుంది. సంగమ యుగంలో ఉండదు. ఇక్కడ శాంతిగా అయ్యేందుకు పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తారు. పురుషార్థం కూడా పూర్తిగా చేయకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. లెక్కాచారాలు సమాప్తి అయ్యే సమయం వచ్చినప్పుడు చాలా దెబ్బలు తింటారు. కర్మభోగం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. జబ్బులు కూడా కర్మభోగమే. తండ్రి కంటే ఉన్నతులు ఎవ్వరూ లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు సుగంధ పుష్పాలుగా అయితే ఉన్నత పదవి పొందుతారు, లేకుంటే ఏ లాభము ఉండదు. తండ్రి అయిన భగవంతుడు ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేశారో వారి నుండి వారసత్వం తీసుకోకుంటే అటువంటి పిల్లలు ఎందుకు పనికి వస్తారు? కానీ డ్రామా అనుసారం ఇది తప్పకుండా జరగాలి. అర్థం చేయించే యుక్తులు చాలా ఉన్నాయి. విశ్వంలో శాంతి సత్యుగంలో ఉండేది. అక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అశాంతిగా ఉంది కదా. కృష్ణుడు మళ్ళీ సత్యుగంలో వస్తాడు. కలియుగంలో దేవతల నీడ కూడా పడదని అంటారు. ఇప్పుడు ఈ విషయాలు పిల్లలైన మీరే వింటున్నారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ధారణ చేసేందుకు ఆయువంతా పడుతుంది అని అంటారు. జీవితం అంతా అర్థం చేయించినా అర్థం చేసుకోరు అని అంటారు కదా. అనంతమైన తండ్రి అంటున్నారు, మొట్టమొదట ముఖ్య విషయాలు తెలపండి.
జ్ఞానము వేరు, భక్తి వేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. శాస్త్రాలలో కల్పం యొక్క పరిమితి గురించే తప్పుగా వ్రాసేశారు. అలాగైతే సగం సగం కూడా ఉండదు. మీలో ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదవని వారు ఉంటారు, వారు చాలా బాగుంటారు. చదివి ఉంటే వారికి సంశయాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నిస్తూ ఉంటారు. వాస్తవానికి వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరి సలహా ద్వారా స్మృతి చేస్తారు. తర్వాత గురువు ఎలా నేర్పిస్తే అలా చేస్తారు. భక్తి కూడా నేర్పిస్తారు. భక్తి నేర్పలేని వారెవ్వరూ ఉండరు. వారిలో భక్తి యొక్క శక్తి ఉంది. అందుకే ఇంతమంది శిష్యులు ఏర్పడ్డారు. ఆ శిష్యులను భక్తులకు పూజారులని అంటారు, గురువులకు. ఇక్కడ అందరూ పూజారులే. అక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరు స్వర్గంలో. భగవంతుడు ఎప్పుడూ పూజారిగా అవ్వడు. అనేక పాయింట్లు అర్థం చేయించబడుతున్నాయి. నెమ్మదిగా పిల్లలైన మీకు కూడా అర్థం చేయించే శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు కృష్ణుడు వస్తున్నారు అని తెలుపుతారు. సత్యుగంలో కృష్ణుడు తప్పనిసరిగా ఉంటారు. లేకుంటే ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి? కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే ఉండడు. యథా రాజా రాణి తథా ప్రజలందరూ ఉంటారు కదా. ఇందులో కూడా అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి. మనం ఆ తండ్రికి పిల్లలమని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. స్వర్గంలోకి అందరూ రారు. త్రేతాయుగంలో కూడా అందరూ రారు. వృక్షము నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మానవ సృష్టి రూపీ వృక్షం. అక్కడ ఉండేది పైన ఆత్మల వృక్షం. ఇక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనం, తర్వాత పాలన. పదాలు కూడా ఈ డ్రామా అనుసారం చెప్పాలి. పిల్లల బుద్ధిలో నశ ఉంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో, రచన ఎలా జరుగుతూ ఉందో పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఇది క్రొత్త చిన్న రచన కదా. ఇది పల్టీలాట. మొదట్లో అనేక మంది శూద్రులు ఉంటారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులు ఉన్నతులు. పిలక మరియు పాదం రెండూ కలుస్తాయి. మొదట బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుల యుగం చాలా చిన్నది. ఆ తర్వాత దేవతలు. ఈ వర్ణాల చిత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది. చిత్రాలు చూపించి అర్థం చేయించడం చాలా సులభం. వెరైటీ మానవుల వెరైటీ రూపాలు ఉన్నాయి. అర్థం చేయించేందుకు చాలా మజాగా ఉంటుంది. బ్రాహ్మణులు ఉన్నప్పుడు అన్ని ధర్మాలు ఉంటాయి. శూద్రుల నుండి బ్రాహ్మణుల అంటు కట్టబడుతుంది. మనుష్యులు వృక్షాలకు అంటు కడతారు. తండ్రి కూడా విశ్వంలో శాంతి ఏర్పడేందుకు అంటు కడుతున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం ఈశ్వరీయ సంతానము అనే స్మృతి సదా ఉండాలి. మనము పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. సెకండ్ పాయింట్, ఆంతరికంలో స్వయాన్ని మా ద్వారా వికర్మలు జరగడం లేదు కదా. అశాంతిగా అయ్యి అశాంతిని వ్యాపింపచేస్తే అలవాటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. వరదానము, పవిత్రత శక్తి ద్వారా సదా సుఖ ప్రపంచంలో ఉండే దుఃఖం లేని పురానికి చక్రవర్తి భవ. సుఖశాంతులకు పునాది పవిత్రత. ఏ పిల్లలైతే మనస వాచ కర్మణ మూడింటిలో పవిత్రంగా అవుతారో వారే హైనెస్ మరియు హోలీనెస్. ఎక్కడైతే పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ సుఖశాంతులు స్వతహాగానే ఉంటాయి. పవిత్రత సుఖశాంతులకు జనని. పవిత్రాత్మలు ఎప్పుడు ఉదాసీనంగా అవ్వరు. వారు బేగంపూర్ అంటే దుఃఖం లేని పురానికి చక్రవర్తులుగా ఉంటారు. వారి కిరీటము మరియు సింహాసనం రెండు భిన్నమైనవే. పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటం. స్లోగన్, నేను ఆత్మను శరీరం కాదు. ఇలా చింతన చేయడమే స్వచింతన. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. శక్తిశాలి యోగము అనగా లగ్నం యొక్క అగ్ని జ్వాలా స్వరూప యోగమే, స్మృతియే. భ్రష్టాచారము అత్యాచారాల అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం నిస్తుంది. దీని ద్వారానే బేహద్దు వైరాగ్య వృత్తి ప్రజ్వలితం అవుతుంది.
స్మృతి అనే అగ్ని ఒకవైపు వికారాల అగ్నిని సమాప్తం చేస్తుంది, రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని, శీతల స్వరూపాన్ని అనుభవం చేస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తంగా అవుతాయి. ఓం శాంతి.